హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మనం ఈ కామర్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ కామర్స్ దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే ఈ కామర్స్ మనకి మన లైఫ్ స్టైల్కి ఏ విధంగా హెల్ప్ అవుతుందో మనం తెలుసుకుంటూ వచ్చాం. అయితే మనకి ఈ కామర్స్ ఇంకా ఎటువంటి ఆర్గనైజేషన్ ఎటువంటి సెక్టార్లో హెల్ప్ అవుతుందో మనం తెలుసుకుందాం. సో ప్రజెంట్ టుడే టాపిక్ ఈ రిక్రూట్మెంట్. ఓకేనమ్మా, ఈ రిక్రూట్మెంట్. సో ఇక్కడ రిక్రూట్మెంట్ ఏంటంటే నియమించడం. ఎక్కడ నియమిస్తారు, ఎవరు నియమిస్తారు అంటే ఖచ్చితంగా ప్రతి ఆర్గనైజేషన్స్ లోని మనకి కామర్స్ కదమ్మా. సో ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా మనకి ఈ ఎంప్లాయీస్ అన్నది రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎంప్లాయీస్ నియమించడం అన్నది చాలా ముఖ్యమైన పని. అయితే అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా, రిక్రూట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో చూడండి, రిక్రూట్మెంట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సర్చింగ్ ద క్యాండిడేట్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ రిక్రూట్మెంట్ అన్నది ఎందుకు ఉపయోగపడుతుందంటే, అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటంటే ఈజ్ ద ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్ అంటే ఏంటి, స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే ప్రాసెస్ అని అంటామమ్మా. స్టెప్ బై స్టెప్ ఉన్నదాన్ని అంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగే పని ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాసెస్ అంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, రిక్రూట్మెంట్ అన్నది ఒక ప్రాసెస్ అంట. ఓకేనమ్మా, ఆ ప్రాసెస్ సర్చింగ్ ద క్యాండిడేట్స్. ఆ ప్రాసెస్ ఏం చేస్తుంది, సర్చింగ్ ద క్యాండిడేట్స్ అంటే మన కంపెనీకి అవసరమయ్యే ఎంప్లాయీస్ ని అంటే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళని సెర్చ్ చేస్తుందంట. అంటే వెతుకుతుంది, వాళ్ళ కోసం వెతుకుతుంది. సో వెతికి ఫర్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్టిమ్యులేటింగ్ మీన్స్ స్టిమ్యులేటింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రోత్సహించడం అని వస్తుందమ్మా. స్టిమ్యులేటింగ్ అంటే ప్రోత్సహించడం. స్టిమ్యులేటింగ్ దెమ్ టు అప్లై ఫర్ జాబ్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ స్టిమ్యులేటింగ్ చేస్తుంది. ఏం చేస్తుంది, స్టిమ్యులేటింగ్ అంటే ప్రోత్సహిస్తుంది. ఏ విధంగా అంటే మన ఆర్గనైజేషన్ లో ఆ యొక్క ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు వర్క్ చేసే విధంగా మనకి ఇక్కడ స్టిమ్యులేటింగ్ అన్నది చేస్తుంది. ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ఇదంతా ప్రాసెస్ అంతా ఎవరు జరుగుతుంది అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఏమేమి ఉంటదంటే, ఒకటి క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకుంటాం. అంటే క్యాండిడేట్స్ ఎవరు మనకి క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని సెర్చ్ చేస్తుంది. సెర్చ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, వాళ్ళని మనకు ఆర్గనైజేషన్ లో అంటే క్యాపబుల్ పర్సన్స్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ లో వాళ్ళు వర్క్ చేయడానికి అవకాశం ఉంటది. అంటే స్కిల్డ్ పర్సన్స్ ఏం చేస్తారు, ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటూ వన్ బై వన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కి వెళ్తూ ఉంటారు. ఎక్కడున్నా వాళ్ళకి జాబ్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో అలాంటప్పుడు వాళ్ళని మన ఆర్గనైజేషన్ లోనే జాబ్ చేసుకునే విధంగా మనం మోటివేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకరమ్మా స్టిమ్యులేటింగ్ అంటే మోటివేట్ చేసుకోవడం అంటే ప్రోత్సహించడం. వాళ్ళని మా ఆర్గనైజేషన్ ఈ విధంగా మీకు ఫెసిలిటీస్ కల్పిస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ప్రోత్సహిస్తూ చేయడాన్ని రిక్రూట్మెంట్ అంటారు. అయితే రిక్రూట్మెంట్ అంటే ఏంటో మనకి తెలిసింది. అయితే ఈ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, ఓకేనమ్మా. రిక్రూట్మెంట్ అంటే ఏంటో తెలుసు. రిక్రూట్మెంట్ అంటే ఏంటి, ఇది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ లో ఏం చేస్తుంది అంటే మనకి కావాల్సిన ఎంప్లాయీస్ ని సెర్చ్ చేస్తుంది. యాజ్ ఏ సేమ్ టైం ఆ ఎంప్లాయీస్ మన ఆర్గనైజేషన్ లో వర్క్ చేయడానికి వాళ్ళు ప్రోత్సహిస్తుంది అక్కడ. ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్. అసలు ఈ రిక్రూట్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం మనం. సో రిక్రూట్మెంట్ అంటే ఏంటో మనకు తెలుసు. సో ఈ రిక్రూట్మెంట్ అంటే ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్. చూడండి, ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. ఈ అని యాడ్ అయిన ప్రతి చోట కూడా మనం ఏదైనా ఎలక్ట్రానికల్ డివైస్ ని యూజ్ చేసుకుని ఏ వర్క్ చేసినా కూడా దానికి ఈ అన్న ప్రాసెస్ మనం యాడ్ చేసాం అంటే ఎలక్ట్రానిక్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ అంట. సో ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ అంటే ఏం చేస్తుంది చూడండి. ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ ఆల్సో నోన్ యాజ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్. ఓకేనమ్మా, అర్థమైనా. ఇక్కడ ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ ఆల్సో నోన్ యాజ్ ఆన్లైన్ రిక్రూట్మెంట్. ఆన్లైన్ రిక్రూట్మెంట్ అన్నా ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ అన్నా కూడా డిజిటల్ రిక్రూట్మెంట్ అన్నా కూడా మనకి ఒకటే. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ రిక్రూట్మెంట్ అంట. సో ఈజ్ ద యూజ్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనమ్మా, టెక్నాలజీ అంటే ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా అయితే డెవలప్ అవుతూ ఉందో
సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది చేస్తే దాన్ని ఏమంటామంటే మనం ఈ రిక్రూట్మెంట్ అన్నాం. సో టెక్నాలజీని యూజ్ చేసుకుంటుంది. టెక్నాలజీని యూజ్ చేసుకుని అట్రాక్ట్ క్యాండిడేట్స్, ఇక్కడ ఇక్కడ స్టిమ్యులేటింగ్ అంటే ప్రాసెస్ ఇస్తుంది. ఇక్కడ అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేయడం అంటే ఆకర్షించడం. సో ఇక్కడ క్యాండిడేట్స్ ని ఆకర్షిస్తూ అండ్ ఎయిడ్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఎయిడ్ అంటే సహకరించడం. సో ఇక్కడ ఏం చేస్తుంది, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ రిక్రూట్మెంట్ జరిపించడానికి కోసం, అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ ని జాయిన్ చేయడం కోసం, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం ఈ రిక్రూట్మెంట్ అన్నది హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు. ఓకే, అర్థమైందమ్మా. రిక్రూట్మెంట్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ ని జాయిన్ చేసే విధంగా మోటివేట్ చేయడం. అలాగే ఈ రిక్రూట్మెంట్ అంటే ఇక్కడ కూడా ఎంప్లాయీస్ ని జాయిన్ చేయడానికి. కాకపోతే రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది డైరెక్ట్ గా పేపర్ బేస్డ్ తో ట్రాన్సాక్షన్స్ అన్నవి జరిపిస్తుంది. అక్కడ పేపర్ బేస్డ్ తో ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ చేస్తుంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది కంప్లీట్ చేస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆన్లైన్ యూజ్ చేసుకుని, అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ గానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ యూజ్ చేసుకుంటూ ఆన్లైన్ లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది జరిపిస్తుంది. ఇక్కడ రెండు కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తున్నాయి. అయితే డిఫరెన్స్ ఏంటంటే ఇది టెక్నాలజీని యూజ్ చేసుకుని ఎంప్లాయీస్ అన్నది జాయిన్ చేస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు టెక్నాలజీని యూజ్ చేసుకోకుండా ట్రెడిషనల్ మెథడ్ లో ఎంప్లాయీస్ ని జాయిన్ చేస్తుంది. సో అదే ఈ రిక్రూట్మెంట్ కు ఉన్న డిఫరెన్స్. అయితే వాట్ ఈస్ ద ప్రాసెస్, అసలు ఈ రిక్రూట్మెంట్ గానీ ఎటువంటి ప్రాసెస్ ని ఫాలో అవుతుంది, ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేయడం కోసం ఏ విధమైన ప్రాసెస్ ని ఫాలో అవుతుందో మనం చూద్దాం. రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయినా కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయినా కూడా సేమ్. ఏంటి డిఫరెన్స్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇది ఫిజికల్ గా వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఇది వచ్చేటప్పటికి టెక్నాలజీని బేస్ చేసుకుని వర్క్ కంప్లీట్ చేస్తుంది. సో అందులో ఫస్ట్ వచ్చేసి జాబ్ క్రియేటెడ్. సో ఒక ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ ఆర్గనైజేషన్ లో వేకెన్సీస్ అన్నవి ఉండాలమ్మా. సో వేకెన్సీస్ లేకుండా ఎంప్లాయీస్ ని తీసుకోవడం అన్నది వేస్ట్ ఆఫ్ మనీ. ఇక్కడ కాస్ట్ అనేది వేస్ట్ చేసడం తప్పిస్తే వేరే ఉంది. సో మనకి రిక్వైర్మెంట్ ఉండాలి. సో ఎంప్లాయీస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే వేకెన్సీస్ ద్వారా సమ్ రిక్వైర్మెంట్స్ లో మనం రిక్రూట్ చేసుకుంటాం ఎంప్లాయీస్ ని. ఇక్కడ జాబ్ క్రియేటెడ్, ఫస్ట్ అన్నది జాబ్ అనేది క్రియేట్ అయి ఉండాలి. సో ఫస్ట్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే జాబ్ ఖచ్చితంగా ఆర్గనైజేషన్ కి ఎంప్లాయీస్ అన్నది నీడ్ అన్నది ఉండాలి అక్కడ. సో ఇక్కడ జాబ్ క్రియేటెడ్. సో జాబ్ క్రియేటెడ్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్, సో జాబ్ క్రియేటెడ్ ఉంది ఇప్పుడు. సో ఒక ఆర్గనైజేషన్ కి ఖచ్చితంగా ఎంప్లాయీస్ నీడ్ అన్నది ఉంది. సో ఎంప్లాయీ నీడ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఎంప్లాయీస్ అన్నది రిక్రూట్ చేసుకుంటాం, అంటే ఏ విధంగా క్యాండిడేట్స్ ని మనం అట్రాక్ట్ చేసుకుంటాం. పబ్లిష్డ్. సో మనకున్న నీడ్ ని మనం పబ్లిష్ చేసుకోవాలి. ఓకేనమ్మా, మనకున్న అవసరాన్ని మనం పబ్లిష్ చేసుకోవాలి. ఎవరికి పబ్లిష్ చేసుకోవాలంటే, ఎందుకంటే ఈ క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ఆర్గనైజేషన్ కి డైరెక్ట్ గా వచ్చి మాకు ఆపర్చునిటీస్ కావాలి, మాకు జాబ్స్ కావాలి అని చెప్పేసి ఎవరో అడగరు. ఓకేనమ్మా, ఒకవేళ అడిగినా మనకి నీడ్ ఎప్పుడు ఉంటది అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎంప్లాయీస్ ఎంతమంది మనకి అవసరం ఉంటది అన్నది మనకే తెలియదు.
ఎందుకంటే ఆర్గనైజేషన్స్ కి అవసరం వచ్చినప్పుడు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు సెర్చ్ చేస్తారు అసలు ఎంతమంది ఎంప్లాయీస్ అన్నది అవసరం అన్నది. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక వ్యక్తి వచ్చి ఆర్గనైజేషన్ కి మాకు జాబ్ అవసరం అని చెప్పేటప్పటికి ఆ ఆర్గనైజేషన్ లో జాబ్ యొక్క అవసరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అందుకని ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, పబ్లిష్ చేసుకుంటది. అంటే మా ఆర్గనైజేషన్ లో సమ్ వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, సో దానికోసం మేము అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నామని చెప్పేసి ఒక రిటర్న్ ఫార్మేషన్ లో గానీ లేకపోతే అధికారంగా ఒక ప్రకటన అన్నది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనమ్మా. సో అలా ప్రొవైడ్ చేస్తే ఓకే, సో అలా ప్రొవైడ్ చేయడం ఏమంటాం, పబ్లిష్ చేయడం అంటాం. సో ఈ పబ్లిష్ ఏ విధంగా చేస్తుంది, పబ్లిషింగ్ ప్రాసెస్ ట్రెడిషనల్ ప్రాసెస్ అయితే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్. సో ట్రెడిషనల్ ప్రాసెస్ అయితే మ్యాగజైన్స్, న్యూస్ పేపర్ అలా కాకుండా 1 సెకండ్ ఓకే, న్యూస్ పేపర్స్ అలాగే మ్యాగజైన్స్ ఇంకా నెంబర్ ఆఫ్ ఛానల్స్ ద్వారా ఏం చేస్తాయంటే ఆ కంపెనీ యొక్క వేకెన్సీస్ అన్నవి బయటికి పబ్లిష్ చేస్తాయి. అలా కాకుండా ప్రెసెంట్ అంటే టెక్నాలజీని బేస్ చేసుకుంటే టెలివిజన్స్, ఆన్లైన్ టెలివిజన్ ద్వారా, ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా, ఆన్లైన్ ఛానల్స్ ద్వారా కూడా మన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నది పబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అండ్ నెక్స్ట్ సో జాబ్ క్రియేటెడ్ అంటే జాబ్స్ ఉన్నాయి కంపెనీలో అని తెలిసింది, దాన్ని మనం పబ్లిష్ చేసాం. పబ్లిష్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది, క్యాండిడేట్స్ అన్న వాళ్ళు ఎవరైతే పర్టికులర్ ఆ జాబ్ కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లికేషన్స్ అన్నవి అప్లికేషన్స్ ప్రాసెస్ అన్నది జరిపిస్తుంటారు, అంటే అప్లికేషన్స్ చేస్తారు. సో అప్లై ఫర్ జాబ్, థర్డ్ వన్ వచ్చేసి జాబ్ అప్లికేషన్స్ యాక్సెప్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు అప్లై చేస్తారు అప్లికేషన్స్, వాళ్ళ యొక్క క్యాపబిలిటీని, వాళ్ళ రెజ్యూమ్, అదేవిధంగా వాళ్ళ సర్టిఫికేట్స్, ఆ యొక్క ఆర్గనైజేషన్ లో వర్క్ చేయడానికి ఉన్న వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి మనకి అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది, సో ఇక్కడ క్యాండిడేట్స్ అప్లై చేస్తారు, జాబ్ అప్లికేషన్స్ యాక్సెప్ట్, జాబ్ అప్లికేషన్ యాక్సెప్ట్. నెక్స్ట్ క్యాండిడేట్స్ అప్లై చేసిన తర్వాత జాబ్ మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ స్క్రీనింగ్. సో ఇక్కడ అప్లికేషన్ స్క్రీనింగ్ అంటే ఒక ఆర్గనైజేషన్ లో ఒక జాబ్ కి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ లో కొన్ని అప్లికేషన్స్ మాత్రమే ఆ పర్టికులర్ జాబ్ కి ఎలిజిబుల్ ఉంటాయి. అంటే వేరు వేరు కోర్సెస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, వాళ్ళు చదువుకున్న వర్క్ వేరే ఉండొచ్చు, సో ఎక్స్పీరియన్స్ సరిపోకపోవచ్చు. సో ఇలాంటి అన్నిటిని కూడా మనం స్క్రీనింగ్ చేసుకుని మనకి ఆ యొక్క పర్టికులర్ జాబ్ కి ఎవరైతే క్యాపబుల్ అని మనకు అనిపిస్తుందో వాళ్ళు మనం స్క్రీనింగ్ చేసుకుంటాం. అంటే వాళ్ళని మాత్రమే మనం ఒక సైడ్ వాళ్ళని మాత్రమే మనం రిక్రూట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి స్క్రీనింగ్ అన్నది చేస్తాం. నెక్స్ట్ 5th ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూ చేయడం అంటే వాళ్ళని డైరెక్ట్ గా మీట్ అవ్వడం. అదే విధంగా ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ లో కూడా జరుగుతుంది, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. ఆఫ్లైన్ లో మనం అప్లికేషన్స్ ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళ రిటర్న్ ఫార్మేషన్ లో ఫిల్ చేసి ఇచ్చిన అప్లికేషన్ మనం తీసుకోవచ్చు. అదే విధంగా మన వెబ్సైట్ లో పెట్టిన అప్లికేషన్ కూడా మనం
రిసీవ్ చేసుకోవచ్చు. అదే విధంగా అప్లికేషన్ స్క్రీనింగ్ ఇవి కూడా మనం ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు విధాలుగా చేయొచ్చు. అయితే ఆఫ్లైన్ లో చేసేదంతా కూడా ఏమవుతుంది, మనకి ఈజీ మెథడ్ అవుతుందమ్మా. ఇక్కడ ఆన్లైన్ లో చేసేదంతా ఏమవుతుంది ఈజీ మెథడ్, ఆఫ్లైన్ లో చేస్తే మాన్యువల్ గా దాన్ని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆఫ్లైన్ లో చేయొచ్చు, అది ఆన్లైన్ లో కూడా చేయొచ్చు. అయితే ఇంటర్వ్యూస్ అన్నది కండక్ట్ చేయడం. ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యొక్క పర్టికులర్ జాబ్ ఏదైతే ఉందో దానికి ఎవరు క్యాపబుల్ వాళ్ళన్నది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇంటర్వ్యూలో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ ఏ క్యాండిడేట్స్. సో ఎవరైతే ఆ యొక్క వర్క్ కి క్యాపబుల్ పర్సన్స్ అని అనిపించిందో, ఎవరైతే ఇంటర్వ్యూ చేసే వ్యక్తులకి అది క్యాపబుల్ పర్సన్స్ అని అనిపించిందో సో అప్పుడు వాళ్ళని సెలెక్ట్ చేయడం అన్నది జరుగుతుంది. సో సెలెక్ట్ చేసి వాళ్ళని వాళ్ళని కంపెనీలో రిక్రూట్ చేసుకోవడం అన్నది జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అంటే ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ జాబ్ క్రియేటెడ్ కంపెనీలో ఎటువంటి జాబ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఇలాగా 1 by 1 ప్రాసెస్ జరిగిన తర్వాత సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడితో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుందా, లేదు. లాస్ట్ ప్రాసెస్ ఏంటంటే అప్లికేషన్ లెటర్. సో ఎవరైతే ఆ జాబ్ కి క్యాపబుల్ అనుకున్నామో వాళ్ళకి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్. సో వాళ్ళకి మనం ఏం చేస్తామంటే అపాయింట్మెంట్ లెటర్ అన్నది పంపిస్తాం. సో అపాయింట్మెంట్ లెటర్ అన్నది ఎలా పంపిస్తామంటే ఒక నిమిషం